ఓ భద్రం నో అభివాదయమనః. ఓం శాంతి శాంతి శాంతి. మూడో మూడో అధ్యాయం చూస్తున్నాము. ఇందులో మధు విద్య. ఈ మూడో అధ్యాయంలో మొదటి 11 ఖండలు ఆ మధు విద్య అని చెప్పుకున్నాం. అందులో మూడో ఖండం మనం చూస్తున్నాం. 2 ఖండాలు చూసాం. అందులో తూర్పు ఈ ఆదిత్యుడే మధువు అని, రైట్, ఆకాశము ఈ మధువు యొక్క ఆశ్రయము, తేనె యొక్క ఆశ్రయము తేనె తుట్టని, ద్యూలోకాన్ని ఆ విధంగా కొమ్మ దేనికైతే ఇది వేలాడుతుందో అని, ఆదిత్యుడు ఆకాశంలోనే ఉన్నాడు ఆ విధంగా. అదే విధంగా మరీచయ ఈ సూర్యకిరణాలు, మరీచి శబ్దం చేత సూర్యకిరణాల చేత గ్రహించబడినటువంటి తేమ నీరు తీసుకుంటున్నాం. అవి మరీచి పుత్రాహ అని చెప్పే ఈ విధంగా ఈ తేనె గురించినటువంటి రూపకం. అదే విధంగా ఇక ఆ తేనె యొక్క సాధనలు, తేనె యొక్క ఆశ్రయం, సాధనలు ఏవేవి? ఋగ్వేదాదులు, పుష్పమని, ఋగ్వేదము పుష్పము, ఋక్ మంత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ ఋక్ మంత్రాలే ఆ తేనెటీగలు, రైట్. సో ఆ ఋక్ వేదం అంటున్నప్పుడు ఋగ్వేద కర్మ, ఋగ్వేద విహిత కర్మ అని. ఋక్ మంత్రాల చేత ఋగ్వేద విహిత కర్మల ద్వారా ఋగ్వేద విహిత కర్మలు అనుష్ఠించబడతాయి. ఆ అనుష్ఠించబడినటువంటి కర్మల నుంచి కలిగేటువంటి కర్మ ఫలమే రసము. దాని ద్వారా ఈ మధు సేకరించబడి ఆదిత్యుడి యొక్క తూర్పు భాగము లేదా ఆదిత్యుడి యొక్క ఆ ఎరుపు రంగులో ఇది చేర్చబడి ఉంది, సేకరించబడి ఉంది కర్మఫలం. ఈ విధంగా ఉపాసన. అదే విధంగా మిగిలిన దిక్కుల గురించి కూడా ఇక ఉపాసనా భాగము మూడో ఖండం చూద్దాం. తృతీయ ఖండ. అత ఏస్య ప్రత్యంచో రస్మయస్ తాయేవాస్య ప్రతీచో మధునాడ్యస్ సామాన్యేవ మధుకృత సామవేద ఏవ పుష్పం తా అమృత ఆపహ. ఈ విధంగా అథ అస్య ఆదిత్యస్య ఈ ఆదిత్యుడి యొక్క ప్రత్యంచో రస్మయ, ప్రతీపం అంచతి ఇది ప్రత్యంచ పడమర దిశ వైపు ఉన్నటువంటి ఈ సూర్యకిరణాలు ఏవైతే ఉన్నాయో అవే అస్య ప్రతీచ్చో మధునాడ్య, ప్రతీచ్ఛ ఆ పడమర వైపు ఉన్నటువంటి మధునాడులు, రైట్. సో ఆ మధువుకు ఆశ్రయమైనటువంటి స్థావరాలు ప్రతీచ్ఛ రస్మయ మధునాడ్య సామాని ఏవ మధుకృత. ఇక్కడ సామ మంత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ సామ మంత్రాలే మధుకృత. మధుం కరోతి, మధును ఉత్పన్నం చేసేటువంటి తేనెటీగలు మధుకృత. సామవేదయేవ పుష్పం, సామవేదం అంటున్నప్పుడు మళ్ళీ సామవేదోక్త కర్మ, ముందు చెప్పినటువంటి మంత్రంలో లాగానే ఋగ్వేదం అన్నప్పుడు ఋగ్వేద విహిత కర్మ, అదే విధంగా సామవేదం అంటున్నప్పుడు సామవేద విహిత కర్మ. సామవేద విహిత కర్మ అంటున్నప్పుడు సామగానముతో చేయవలసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయి. కర్మ ఒకే యాగానికి సామవేదం గాని, ఋగ్వేదం గాని, యజుర్వేదం గాని, ఋక్ మంత్రాలు గాని, సామమంత్రాలు గాని, యజుష్ మంత్రాలు గాని ఒకే కర్మకు ఉపకారకాలుగా, సహకారకాలుగా ఉన్నాయి. ఒకే కర్మ వీటి ద్వారా చేయబడుతూ ఉంది. సో ఈ మంత్రాల ద్వారా చేయబడుతున్నటువంటి ఆ కర్మ ఏదైతే ఉందో, ఈ సామ మంత్రాల ద్వారా జరుగుతున్నటువంటి కర్మ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ సామవేదం అని, సామవేదోక్త కర్మ. ఆ కర్మయే పుష్పము. తా అమృత ఆపహ. ఈ విధంగా ఈ సామ మంత్రముల ద్వారా అనుష్ఠించబడుతున్నటువంటి సామ కర్మ, ఆ కర్మ యొక్క ఫలం, కర్మ అనుష్ఠించినప్పుడు కర్మ ఫలం ఏర్పడుతూ ఉంది. అపూర్వం, అదృష్టం. కర్మ ఫలం, వీటన్నింటికి కూడా ఎప్పుడు కూడా వ్యత్యాసం, కాలభేదం ఉంటుంది. కర్మ ఒక కాలంలో జరుగుతూ ఉంది, కర్మ ఫలం తరువాయి కాలంలో కలుగుతూ ఉంది. ఈ రెండింటికి వ్యత్యాసం ఉంటుంది. జ్ఞాన ఫలంలా కాకుండా జ్ఞాన ఫలంలో జ్ఞాన సమకాలమేవ ఫలం. జ్ఞాన సమకాలంలోనే, ఏ కాలంలో జ్ఞానం ఉత్పన్నమవుతుందో అదే కాలంలో జ్ఞాన ఫలం అని చెప్పుకుంటాం. జ్ఞాన సాధన, జ్ఞానోత్పత్తి, దీనికి మళ్ళీ కాలభేదం ఉంటుంది. జ్ఞాన సాధనలు జరుగుతూ కొనసాగుతూ కొంతకాలానికి జ్ఞానం కలుగుతుందని చెప్పచ్చు అక్కడ. ఎందుకంటే జ్ఞానము విచార ఫలం,
విచారం అనేది ఒక మానస వ్యాపారం, మానస క్రియ, మానస వ్యవహారం, మానస వ్యాపారం. తద్వారా జ్ఞానం ఉత్పన్నమవుతుంది అజ్ఞాన నివృత్తి ద్వారా. అజ్ఞానము సాంశ కాబట్టి జ్ఞాన వ్యాపారం అలా కొనసాగుతూ అజ్ఞానము ధ్వంసమవుతూ జ్ఞానం ఉత్పన్నమవుతుంది. అజ్ఞానము సాంశంగా తీసుకుంటాం కాబట్టి అజ్ఞానంలో ఒకానొక అంశ, ఒకానొక అనేక అపోహల్లో కొన్ని అపోహలు జ్ఞానం ద్వారా తొలగి, ఇంకొన్ని అపోహలు మళ్ళీ ఆవృత్తి ద్వారా తొలగి, ఆ విధంగా జ్ఞాన సాధనకి జ్ఞానోత్పత్తికి మధ్య కాల వ్యవధిని అంగీకరిస్తాం. కానీ జ్ఞానం ఉత్పన్నమైన తర్వాత జ్ఞానానికి జ్ఞాన ఫలానికి వ్యత్యాసాన్ని అంగీకరించం. జ్ఞానం ఉత్పన్నమైనప్పుడు సమ్యక్ జ్ఞానం ఎప్పుడైతే ఉత్పన్నమవుతుందో అదే క్షణంలో అజ్ఞాన నాశనము. కానీ కర్మ ఆ విధంగా కాకుండా కర్మలు ఒక కాలంలో, కర్మ ఫలాలు ఇంకొక కాలంలో కలుగుతున్నాయి. కర్మలకి కర్మ ఫలాలకి ఆ వ్యత్యాసం, కాల వ్యవధి ఉంటుంది. సో ఈ విధంగా సామమంత్రాల ద్వారా జరిగినటువంటి సామవేదోక్త కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలు ఫలాభిముఖమై ఫలాన్ని కలిగించే దిశలో ఒక అపూర్వాన్ని, ఒక పుణ్య ఫలం, కర్మ ఫలం, అపూర్వం అదృష్టాన్ని ఉత్పన్నం చేస్తున్నాయి. ఆ అదృష్టమే అమృత ఆపహం. అదే తర్వాత కాలంలో కర్మఫలంగా పరిణమిస్తుంది. సరైన కాలంలో అవి అమృత ఆపహ. ఆ కర్మఫలాలు ఆ విధంగా అదృష్టమే అమృత ఆపహ అని. అథ ఏ అస్య ప్రత్యంచో రస్మయ ఇత్యాది సమానం. ఏ విధంగా అయితే ప్రాక్ రస్మయ అని చెప్పుకున్నామో, ప్రాక్ దిశలో తూర్పు దిశలో ఏ విధంగా వ్యాఖ్యానించుకున్నాం, అదే విధంగా ఈ పడమర దిశలో ఉన్నటువంటి ఆదిత్యుడి యొక్క కిరణాలు, ఆదిత్యుడి ఆ కిరణాలు, తర్వాత సామమంత్రాలు, సామకర్మ, ఇవన్నీ కూడా అదే విధంగా అర్థం చేసుకోవాలి. తాని వాయేతాని సామాన్యేతకం సామవేదం అభ్యతపగన్స్ తస్యాపి తప్తస్య యస్తేజ ఇంద్రియం వీర్యం అన్నాద్యం రసోజాయతాం. తాని వా ఏతాని సామాని. ఏతాని సామాని, ఈ సామమంత్రాలు ఏవైతే ఉన్నాయో ఇవి మధుకృత స్థానీయాలు, మధుకరులు, ఆ విధంగా ఆ తేనెటీగలు, వీటి ద్వారా సామవేదం అభ్యతపహం. సో ఈ విధంగా వీటి ద్వారా ఆ సామవేదం అంటున్నప్పుడు సామవేదోక్త కర్మలు అనుష్ఠించబడ్డాయి. అభితప్తం, ఆ వేడిని పొందాయి అంటున్నప్పుడు కర్మానుష్ఠానం. ఆ విధంగా ఆ పుష్పాలలో ఈ రసం ఉత్పన్నమవుతోంది. అభితప్తస్య సామవేద కర్మ. ఆ కర్మ నుండి కర్మ ఫలం ఉద్భవం అవ్వాలి. ఏంటది అది కర్మఫలం? యశస్తేజ ఇంద్రియం వీర్యం అన్నాద్యం రసః. ఇదే కర్మఫలం. ఈ విధంగా పుష్పాలలో రసం ఎలా ఉందో అదే విధంగా ఇక్కడ యశస్సు, తేజస్సు, ఇంద్రియం అన్నప్పుడు ముందు చెప్పుకున్నాము, ఇంద్రియ వైకల్యం లేకుండా ఇంద్రియ సామర్థ్యయుక్తమైనటువంటి ఇంద్రియాలతోనే కర్మలు గాని కర్మ ఫలాలు గాని రెండు కూడా ఇంద్రియాల ద్వారానే కలుగుతున్నాయి. కర్మల యొక్క అనుష్ఠానం ఇంద్రియాల ద్వారానే, కర్మ ఫలము యొక్క అనుభవం, భోగం కూడా ఇంద్రియాల ద్వారానే. కర్తృత్వం, భోక్తృత్వం రెండింటిని కూడా నిర్దేశిస్తున్నటువంటిది ఇంద్రియాలే. ఆ విధంగా రెండింటి యొక్క సామర్థ్యం ఇంద్రియాల ద్వారానే ప్రకటమవుతుంది. ఆ విధంగా ఇంద్రియం, ఇంద్రియ పటుత్వం, అదేవిధంగా వీర్యం, సామర్థ్యం, బలం, అన్నాద్యం, భోగ్యం, సకల భోగాలు. ఇక్కడ సకల భోగ రూపమైనటువంటి కర్మఫలం రసః అజాయత అదృష్టం పుణ్యం. కర్మఫలం సాక్షాత్గా కర్మఫలం కాకుండా కర్మఫలం తర్వాత కాలంలో భోగకాలంలో కలిగేటువంటిది కర్మఫలం. దానికి ముందు ఈ కర్మ విపాకం, కర్మాశ్రయం లేదా కర్మ యొక్క అపరిపక్వ రూపము అదృష్టం. కర్మ ఫలాన్ని ఇస్తుంది కానీ ఇంకా సమయం దానికి రాలేదు కాబట్టి కర్మఫలం సుఖం ఏదైతే ఉందో అది కార్యోత్పత్తికి అనేక కారణాలు ఉంటాయి. అన్ని కారణాలు సమకూరినప్పుడు కదా కార్యం ఉత్పన్నమయ్యేది. ఆ అన్ని కారణాలలో కాలం ఒక కారణం. రైట్. అందుకని నైయాయికులు 8 సాధారణ కారణాలుగా చెప్పుకున్నారు కార్యోత్పత్తికి. ఈశ తద్జ్ఞాన యత్నేచ్ఛ కాలోదృష్టం దిగేవచ ప్రాగభావ ప్రధ్వంసాభావో కార్యే సాధారణ స్మృతాః. తద్జ్ఞానం, ఈశ్వరుడి యొక్క జ్ఞానము, ఈశ్వరుడి సంపూర్ణ ప్రపంచము ఈశ్వరుడి జ్ఞానానికి విషయమై ఉందని, ఈశ్వరుడికి నిత్య జ్ఞానం, త్రికాలాలలో జరిగే విషయాలు ఆయనకి కాలాతీత స్వరూపుడై ఉండి
ఆ త్రికాలాలలో జరిగే విషయాలు ప్రత్యక్షంగా తెలుస్తున్నాయి. అందుకని ఈశ్వర జ్ఞానానికి విషయమే అవ్వాలి. ప్రతి విషయం కూడా, ప్రతి జరుగుతున్నది కూడా ఈశ్వర జ్ఞానానికి విషయం కాబట్టి ఈశ్వర జ్ఞానం కూడా ఆ విషయానికి హేతు అవుతా ఉంది. ఈశ తద్జ్ఞాన, ఈశ్వరుడి యొక్క యత్నం, ఆయన కృతి, ఆయన అనుగ్రహం, ఇచ్ఛ, ఆయన సంకల్పం, ఇవన్నీ కూడా ఈశ తద్జ్ఞాన యత్న ఇచ్ఛ. ఈ 4 ఈశ్వరుడు సంబంధించినటువంటివి. ఈశ్వరుడి జ్ఞానము, ఈశ్వరుడి యొక్క ఇచ్ఛ, ఈశ్వరుడి యొక్క ప్రయత్నం. ఆ తర్వాత కాలము, దిక్కులు, కాల దిగ్, ఈశ తద్జ్ఞాన యత్నేచ్ఛ, కాలోదృష్టం, కాలము అదృష్టం. ఈ అదృష్టం ఇదే, ఈ కర్మఫలం. కర్మల నుంచి ఉత్పన్నమైనటువంటి కర్మఫలం ఏదైతే అంటున్నామో దాన్నే అదృష్టం అని. కాలోదృష్టం దిగేవచ, దిక్కులు, ఏదో దిక్కులోనే కదా ఈ కర్మఫలం కలుగుతా ఉంది. ఏదో కాలంలో ఏదో దిక్కులోనే కలుగుతా ఉంది. కాబట్టి కాలము దిక్కులు కూడా కర్మఫలానికి ఆధారాలు అని. కాలోదృష్టం దిగేవచ, ప్రాగభావ ప్రతిబంధకాభావం, ప్రతిబంధకాలేవి లేకపోవడం, ప్రతిబంధకాభావం. కార్యం ఉత్పన్నం అవ్వాలంటే కార్యోత్పత్తికి అడ్డుపడేటువంటి ప్రతిబంధకాలు ఏవి లేకపోవడం, ప్రతిబంధకాల యొక్క అభావం ఒక కారణం. ఏ ప్రతిబంధకం ఉన్నా కార్యం ఆగిపోతాం. కాబట్టి ఆ విధంగా ప్రతిబంధకాభావము. అదేవిధంగా ప్రాగభావము, కార్యం ఉత్పన్నమైన తర్వాత మళ్ళీ ఉత్పన్నం కాదు కదా. కులాలుడు ఏ మట్టి ముద్ద నుంచి ఏ ఘటాన్ని ఉత్పన్నం చేశాడో, రైట్, ఆ ఘటం ఉత్పన్నమైన తర్వాత అదే ఘటాన్ని ఇంకొక మట్టి ముద్ద నుంచి ఉత్పన్నం చేయగలడు, కానీ ఉత్పన్నమైనటువంటి ఘటాన్ని మళ్ళీ ఉత్పన్నం చేయలేడు. ఎందుకని? ఉత్పన్నమైంది. సరే, ఉత్పన్నమైతే ఏముంది, ఇంకోసారి దాన్ని ఉత్పన్నం చేయొచ్చు కదా అంటే కుదరదు, ప్రాగభావం కావాలి. దాని ఉత్పత్తికి ముందు ఘటం యొక్క అభావం లేని, ఘటం యొక్క లేకుండడం ఏదైతే ఉందో, అది దాని యొక్క అబ్సెన్స్, అది ఉన్నప్పుడే ఘటం ఉత్పన్నం అవుతా ఉంది. ఇవన్నీ కూడా సాధారణ కారణం. ఆ విధంగా అదృష్టం ఒక సాధారణ కారణం. ఆ అదృష్టం ఈ విధంగా ఉత్పన్నం అవుతా ఉంది. రసోజాయత. సో ఆ విధంగా యశస్తేజ ఇంద్రియ వీర్యం అన్నాద్యగం అనేటువంటి కర్మఫలాలను ఇచ్చేటువంటి అదృష్టం ఉత్పన్నం అవుతా ఉంది. దీని ద్వారా ఈ రసం నుంచి మళ్ళీ ఏమవుతా ఉంది, ఇక్కడ ఈ మధుకరుడు మధువును ఉత్పన్నం చేస్తున్నాయి. ఈ మధువు ఆదిత్యుడి యొక్క పడమర భాగాన్ని ఆశ్రయించి ఉంటుంది అని తర్వాత మంత్రం. 3వ మంత్రం చూద్దాం. తద్వ్యక్షరత్ తదాదిత్యం అభితో అశ్రయత్ తద్వా ఏతద్ యదేతదాదిత్యస్య కృష్ణగం రూపం. తద్వ్యక్షరత్ వి అక్షరత్ క్షరత్. ఆ విధంగా ఆ రసం ఏదైతే కర్మఫలం అదృష్టం ఉత్పన్నమైందో అది ఆదిత్యుడి అభిముఖంగా, ఆదిత్యం అభితో అశ్రయత్, ఆదిత్యుడిని ఆశ్రయిస్తా ఉంది. ఆదిత్యుడి వైపు వెళ్ళి ఆదిత్యుడిని ఆశ్రయిస్తా ఉంది. ఆదిత్యుడి యొక్క పరమర దిశలో ఉన్నటువంటి సూర్యకిరణాలే ఈ మధువు యొక్క ఆశ్రయాలు, మధునాడులు అని చెప్పుకున్నాం. అక్కడ వెళ్ళి ఉంటుంది. ఆ విధంగా పడమర దిశగా పయనించి ఆ విధంగా ఆదిత్యుడి అభిముఖంగా ఆశ్రయిస్తుందని ఉపాసనలు ఎప్పుడు కూడా జ్ఞానము, ఉపాసన, ఈ రెండింటిలో ఒక ప్రధాన భేదం ఉంది. జ్ఞానము చెప్పుకుంటున్నప్పుడు, విచారము జ్ఞానము గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, అంటే విషయ జ్ఞానం, తద్విషయక జ్ఞానం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అక్కడ యథార్థత అంటున్నప్పుడు అనధిగతత్వం అబాధితత్వం, మనకు విషయాన్ని తెలియజేసేటువంటిది, ఆ తర్వాత తెలియబడినటువంటి విషయము బాధించబడకపోవడం. ఇది జ్ఞానం యొక్క ముఖ్య లక్షణం, ప్రధాన లక్షణం. ఎందుకంటే జ్ఞానము ప్రమాణం ద్వారా ఉత్పన్నమవుతుంది. ప్రమాణం ద్వారా ఉత్పన్నమయ్యేటువంటి జ్ఞానాన్ని యథార్థ జ్ఞానం అని. ఆ యథార్థ జ్ఞానము ఇంకొక సాధన ద్వారా తెలియబడినటువంటిది. ధర్మ విచారం కానీ, ఆత్మ విచారం కానీ, ధర్మ విషయక జ్ఞానం కానీ, ఆత్మ విషయక జ్ఞానం కానీ శాస్త్రము కాకుండా ఇంకొక విధంగా నిర్ణయించేటువంటిది కాదు. ఒక యుక్తి ద్వారా దీన్ని నిరూపించడం కుదరదు. యుక్తి ద్వారా స్థాపించబడేటువంటిది కాదు. అయితే యుక్తికి అవకాశం ఉందని మనం చాలాసార్లు చెప్పుకుంటాం. యుక్తికి అవకాశం ఉంటుంది, కానీ శాస్త్ర ప్రమాణం ద్వారా, యుక్తి ప్రమాణం కాదు. మనకు 6 ప్రమాణాలు చెప్పుకున్నప్పుడు ప్రత్యక్షము, అనుమానము, ఉపమానము, శబ్దము, అర్థాపత్తి, అనుపలబ్ధి, ఈ విధంగా చెప్తున్నప్పుడు ఎక్కడా యుక్తి రాదు. యుక్తిని ఏ ప్రమాణంగా అంగీకరించాం? అనుమానం యుక్తి వేరు. అనుమానాన్ని సైతం అనుగ్రహించేటువంటిది. అనుమానం ఏదైతే ప్రమాణం ద్వారా అనుమాన జ్ఞానం, అనుమితి జ్ఞానం ఏదైతే కలుగుతుందో అందులో కలిగే సందేహాలను నివృత్తి చేయడానికి యుక్తి ఉపయోగపడుతుంది.
యుక్తి ఆ విధంగా సందేహ నివృత్తి ద్వారా ఒక దృఢత్వాన్ని ప్రమాలో కలిగిస్తుంది. ఆ విధంగానే యుక్తి, కానీ యుక్తి ప్రమాణం కాదు. ఆ విధంగా ప్రమాణం చేతనే ఈ వస్తువు యొక్క సిద్ధి, రైట్. ఆ విధంగా ధర్మము బ్రహ్మ ఈ రెండు అంశాలు కూడా కేవలము శృతి శాస్త్ర ప్రమాణం చేత సిద్ధమవుతున్నాయి. శాస్త్ర ప్రమాణం చేత సిద్ధమవుతున్నాయి కాబట్టి శాస్త్రము వాటి విషయంలో ప్రమాణం అవుతాం. మిగిలిన ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో, ప్రత్యక్ష అనుమానాది ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో అవి వాటిని లౌకిక ప్రమాణాలు. ఈ ప్రత్యక్షాది లౌకిక ప్రమాణాల ద్వారా ఆ తత్వాన్ని, పరమతత్వాన్ని గ్రహించలేము. అది జ్ఞానం యొక్క పద్ధతి, జ్ఞానం యొక్క స్వరూపం. ఇక ఉపాసనలకు వచ్చినప్పటికీ, ఉపాసనలు ఇక్కడ ఉపాసనలు కూడా ప్రమాణం ద్వారానే తెలుస్తున్నాయి, శాస్త్రవాక్యం ద్వారానే తెలుస్తున్నాయి. శాస్త్రవాక్యమే ప్రతిపాదిస్తుంది కాబట్టి ఆ విధంగా ప్రమాణం. అక్కడ ప్రమాణం అంటున్నప్పుడు ఈ ఉపాసన ద్వారా ఈ ఫలము, ఈ ఉపాసనను ఈ విధంగా చేయాలి అనే విషయంలో శాస్త్రం ప్రమాణం అవుతుంది. కానీ ఈ విషయాన్ని ఇలా చూడు, ఇలా చెయ్యి అని చెప్పడంలో ఆ చెప్పినటువంటి విషయము యథార్థమై ఉండాలనేటువంటి నియమం లేదు. ప్రాయ యథార్థం కాకుండానే ఉంటుంది. దాన్ని లిటరల్ గా, రైట్, ఈ శాస్త్రం ఏ విధంగా చెప్తా ఉందో అది ఆ విధంగానే అనుష్ఠించాలి. కానీ ఆ విధంగానే ఉంది అనేటువంటి భావన మనకు ఉంది అని తీసుకోవడానికి వీల్లేదు. మనోబ్రహ్మేత్యుపాసీత అని చెప్తున్నప్పుడు మనస్సును బ్రహ్మగా ఉపాసించు, భావించు. మనస్సు వ్యాపకము, రైట్. సకల విషయాల యొక్క జ్ఞానము మనకు మనస్సుతో తెలుస్తా ఉంది కాబట్టి మనస్సు సర్వత్ర సకల వ్యాపారాల్లో వ్యాపించి ఉంది. అదేవిధంగా బ్రహ్మ సర్వవ్యాపకము. ఆ వ్యాపకత్వ సామాన్యం చేత మనస్సునే బ్రహ్మగా ఏ విధంగా మనస్సు వ్యాపించి ఉందో ఆ వ్యాప్తిని గమనించి అందులో ఒక బ్రహ్మ యొక్క వ్యాప్తి అనేటువంటి ధర్మ సామ్యాన్ని చూసి ఇదే బ్రహ్మ అని ఉపాసించు, భావించు. తెలుసుకోని కాదు, ఇది మనస్సే బ్రహ్మ అని చెప్పటంలే. సమానాధికరణం లేదా, సమానాధికరణ్యం అక్కడ ముఖ్య సమానాధికరణ్యం కాదు. అది మనస్సే బ్రహ్మని కాదు, మనస్సే బ్రహ్మని భావించాలి. అయితే మనస్సు బ్రహ్మ పారమార్థికంగా నిజమంటే కాదు, మనస్సు కల్పితము, మనస్సు అధ్యారోపము. సమానాధికరణం అంటూ చెప్పుకుంటే బాధ సమానాధికరణమే చెప్పుకోవాల్సి వస్తుంది అక్కడ, రైట్. ఆ విధంగా మనోబ్రహ్మేత్యుపాసీత అంటున్నప్పుడు మనస్సులో బ్రహ్మ భావన, అంతేగాని మనస్సే బ్రహ్మ అనేటువంటిది శాస్త్రం యొక్క బోధ కాదు. అందుకని ఉపాసనలని ఇప్పుడు మనం చాంద్రోగ్యం తర్వాత చూస్తాము. పంచాగ్ని విద్య ఇత్యాదులు పురుషుడు ఎందు, స్త్రీ ఎందు, పృథివీలోకం ఎందు, ద్యూలోకం ఎందు, పర్జనుడు ఎందు అగ్ని భావన చెయ్యి. అది ఉపాసన. ఆ విధంగా భావన చేయాలి. స్త్రీ అగ్ని కాదు, పురుషుడు అగ్ని కాదు, పృథివీలోకం అగ్ని కాదని తెలిసినా ఆ విధంగా భావన చేయడం అది ఉపాసన. ఆ విధంగా ఉపాసన చేయడానికి శృతి ప్రమాణం. కానీ పురుషుడే అగ్ని అని చెప్పడంలో శృతి ప్రమాణం కాదు. సో ఆ విధంగా ఉపాసనల విషయంలో ఇప్పుడు ఈ విధంగా కర్మఫలం, ఈ సామ మంత్రాల చేత అనుష్ఠించబడినటువంటి సామకర్మలు, ఆ కర్మల యొక్క ఫలం ఈ విధంగా పడమర దిశగా పయనించింది. పడమర దిశగా పయనించి ఆదిత్యుడి యొక్క పడమర భాగాన్ని ఆశ్రయించింది అని భావించడం. అంతేగాని యథార్థంగా వాస్తవంగా కర్మ అలా బయలుదేరి అక్కడికి వెళుతుంది అని శృతి చెప్తుందని కాదు. ఆ విధంగా తీసుకోరాదు. ఉపాసనలు భావన, ఆ విధంగా భావించు అని చెప్పారు. ఆ విధంగా భావించడంలో ప్రయోజనం ఉంది. ప్రయోజనం లేకుండా శృతి ఏ వాక్యాన్ని చెప్పదు. ప్రయోజనవత్, రైట్, అనధిగత అబాధిత ప్రయోజనవత్ విషయబోధకత్వం. ప్రయోజనం ఉంటుంది. ప్రయోజనం లేకపోతే ఆ ఉపాసన ఎవరు చేస్తారు? ప్రయోజనం అనుద్దిశ్య మందోపిన ప్రవర్తితే చాలా చెప్పుకుంటూ ఉంటాం. అది సామాన్య లౌకిక న్యాయం. ప్రయోజనం లేకుండా ఎవరు ఏ పని చేయరు. కాబట్టి శృతి కూడా ఎవరి ద్వారా కూడా ఏ పనిని చేయించలేదు ప్రయోజనం చెప్పకుండా. కాబట్టి ప్రయోజనం ఉంటుంది. ఆ విధంగా ఉపాసించు, నీకు మంచి ఫలం లభిస్తుంది. చిత్తశుద్ధి కలుగుతుంది, చిత్త ఏకాగ్రత కలుగుతుంది, చిత్త వైశాల్యం, చిత్తం యొక్క విస్తీర్ణత కలుగుతుంది, బుద్ధి విస్తీర్ణత కలుగుతుంది. అంతటా కూడా వ్యాప్తిమతత్వాన్ని భావిస్తున్నాం. పరిచ్ఛిన్నత నుంచి వైదొలుగుతా ఉంది బుద్ధి. ఈ ప్రయోజనాలన్నీ ఉంటాయి ఉపాసనలు. కానీ ఉపాసించే విషయాన్ని మనం చూస్తున్నప్పుడు ఈ ఆదిత్యుడి యొక్క ఎరుపు భాగం అంటున్నప్పుడు ఎరుపు భాగము ఆ కర్మఫలమా, లేదా తూర్పు దిశను చేరుకొని ఈ కర్మఫలం అంతా అక్కడ ఉందా నిజంగా
అనే విధంగా చూడరాదు, ఆ విధంగా భావించు. అందుకని జ్ఞాన విషయంలో వాక్యాలను వేరుగా చూస్తాము, ఉపాసనా విషయంలో కర్మ విషయంలో వాక్యాలను వేరుగా చూస్తాం. కర్మలైతే సాక్షాత్తుగా అనుష్ఠానం చేయడమే, రైట్. ఇంద్రాయుధం ఇంద్రాయ స్వాహ, ఇంద్రాయుధం నమమ, ఇంద్రాయ స్వాహ అంటే ఇంద్రునికి ఆహుతి చేయమని ఆ వాక్యం చెప్తా ఉంది. ఆ ఆహుతిని ఇంద్రునికి సమర్పించమని వాక్యం చెప్తా ఉంది. తర్వాత దానికి నీకు ఫలం ఏదో వస్తుందో అది చెప్తా ఉంది. ఆ విధంగా అనుష్ఠానం. అదేవిధంగా ఉపాసనలు కూడా ఎలా మనస్సుతో ఎలా చేయాలి అని చెప్తా ఉంది. వాటి యొక్క యాథార్థ్యాన్ని అక్కడ యాథాత్మ్యాన్ని తీసుకోవడానికి వీల్లేదు. తథా సామ్నాం మధు ఏతదాదిత్యస్య కృష్ణం రూపం. ఆ విధంగా తథా సామ్నాం, ఈ సామ మంత్రాల ద్వారా ఏ సామవేదోక్త కర్మానుష్ఠానం ద్వారా ఉత్పన్నమైనటువంటి ఏ మధురూప లేదా రసరూప కర్మఫలం అయితే ఉందో అది ఆదిత్యుడి యొక్క నలుపు రూపాన్ని, కృష్ణం రూపం, ఆదిత్యుడి యొక్క నలుపు రూపాన్ని. ఆదిత్యుడు తెలుపు రూపం తెలుసు మనకు, ఆదిత్యుడి యొక్క ఎరుపు వర్ణం కూడా తెలుసు, ఆదిత్యుడికి నలుపు వర్ణం కూడా, నల్లని ఛాయ కూడా ఉంది. అనేక విధాలుగా ఈ నల్లని ఛాయని అర్థం చేసుకోవచ్చు. ఆదిత్యుడిలో కూడా ఈ వేడి యొక్క తారతమ్యాలు ఉంటున్నాయని, అందులో నలుపు భాగాలు తెలుపు భాగాలు ఉన్నాయని కూడా చెప్తారు. అదే విధంగా ఉపాసకులు ఆదిత్యుడి యందు నలుపు వర్ణాన్ని కూడా గ్రహిస్తారు అని కూడా శృతిలో మనం తర్వాత చూస్తాం. సాక్షాత్తుగా మనం నలుపు వర్ణాన్ని ఆదిత్యుడిలో చూడలేకపోయినా ఉపాసకుడు చూస్తాడు. ఉపాసకుడు ఉపాసనా సామర్థ్యం చేత నలుపు వర్ణాన్ని కూడా చూస్తాడు. అందులో విధంగా నల్లని అన్ని వర్ణాలు ఆదిత్యుడివే. ఎరుపు తెలుపు పసుపు ఈ వర్ణాలన్నీ ఏ విధంగా అయితే సూర్యకాంతిలోని ఇమిడి ఉన్నాయో నలుపు వర్ణం కూడా అక్కడే ఉంది. కాబట్టి ఈ రంగులు ఆదిత్యుడిని విడిచి, సూర్యకాంతిని విడిచి ఇంకొక చోట ఎక్కడ ఉండడానికి వీలు లేదు. అందుకని కృష్ణ రూపం అది కూడా ఆదిత్యుడిదే అని కూడా చూడొచ్చు. శృతి చెప్పిన విషయాన్ని భావించడానికి యుక్తి శృతి గాని భాష్యకారులు గాని ఇస్తుంటారు దాన్ని, రైట్. సో ఆ విధంగా భావించడానికి ఏదో ఒక తర్కం, ఏదో ఒక యుక్తి ఉంటుంది. సో ఆ విధంగా భావించడానికి అనుకూలం చేయడానికి, ఆ విధంగా ఆ భావనను అనుకూలపరచడానికి ఆ విధంగా యుక్తులే కానీ లిటరల్ గా అలా తీసుకోకూడదు. ఇక చతుర్థ ఖండ ఇక్కడికి పశ్చిమ భాగం అయింది. తూర్పు భాగము ఆదిత్యుడి యొక్క తూర్పు భాగము, పశ్చిమ భాగము. తర్వాత అథయే అస్య ఉదంచో రస్మయస్ తాయే వాస్యోదీచ్చో మధునాఢ్యో అథర్వాంగిరస ఏవ మధుకృత ఇతిహాస పురాణం పుష్పం తా అమృత ఆపహాం. ఇక్కడ అథ ఏ రస్మయ, ఏ శబ్దము రస్మయత అన్వయం. ఏ రశ్ములైతే అస్య ఆదిత్యస్య ఉద్యంచః ఉత్ ఉపసర్గపూర్వక అంచు ధాతు ఇవన్నీ కూడా ఈ ప్రతీచి, ప్రత్యంచ, ఉదంచ ఇవన్నీ కూడా అంచు ధాతువు నుంచి వస్తున్నాయి. అంచు గతి పూజనయోహో అని, గత్యర్థకము, తర్వాత పూజార్థం కూడా. ఇక్కడ గత్యర్థకం తీసుకుంటాం, రైట్. సో విధంగా ఉత్ అంచని ఉదంచ అంటే దానికి రూఢి అర్థం ఉత్తర దిశ అని. సూర్యుడి యొక్క ఈ ఉత్తర దిశలో ఉన్నటువంటి కిరణాలు ఏవైతే ఉన్నాయో అథయే అస్య ఉదంచో రస్మయస్ తాయేవ అస్య ఉదీచ్చో మధునాడ్య, అవే ఈ ఆదిత్యుడి యొక్క ఉత్తర దిశలో ఉన్నటువంటి మధునాడులు, మధువు యొక్క ఆశ్రయాలు, రైట్. తర్వాత ఈ మధువును సేకరించేటువంటి తుమ్మెదలు ఎవరు? అథర్వాంగిరస ఏవ మధుకృత. అథర్వణ వేదము, అంగిరస మహర్షికి దర్శనమిచ్చినటువంటి అంగిరస మహర్షి ద్వారా పొందబడినటువంటి ఈ అథర్వణ వేదం ఏదైతే ఉందో అథర్వాంగిరస ఏవ అవే మధుకృతులు, తేనెటీగలు. ఇతిహాస పురాణం పుష్పం, రైట్. ఇక్కడ ఇతిహాస పురాణాలు అంటున్నప్పుడు సామాన్యంగా లోకంలో ఇతిహాసం అని చెప్తున్నప్పుడు రామాయణ మహాభారతాలను తీసుకుంటాము. పురాణాలు అంటున్నప్పుడు అష్టాదశ మహాపురాణాలను తీసుకుంటాం. ఇక ఉప పురాణాలు ఉన్నాయి, స్థల పురాణాలు ఉన్నాయి, అనేక రకమైన పురాణ గ్రంథాలు. కానీ ఇక్కడ ఇతిహాస పురాణం వేదంలో వస్తోంది శబ్దం, కాబట్టి ఇతిహాస పురాణానికి శబ్దం ఈ వేదములో వచ్చేటువంటి ఆఖ్యాయికలు. వేదంలో ఈ అశ్వమేధ, జ్యోతిష్టోమ, అశ్వమేధ, రాజసూయ ఇత్యాది యాగాలలో
ఆ యజమానికి ఋత్వికుల ద్వారా చెప్పబడేటువంటి కథలు, ఈ పురూరవుడి పురూరవుడికి సంబంధించినటువంటి కథలు కావచ్చు, మనువుకు సంబంధించినటువంటి కథలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏవైతే వేదంలోనే ఈ ఆఖ్యాయికలు ఈ కథలు వస్తున్నాయి. ఈ ఆఖ్యాయికలకి ఇతిహాస పురాణాలు అనే పేరు. వేదంలో వచ్చేటువంటి కథలు ఆఖ్యాయికలు. అవి ఆ ఇతిహాస పురాణం పుష్పం. అంతకుముందే చెప్పుకున్నాము, ఋక్ అన్నప్పుడు ఋగ్వేదము, ఋగ్వేదం పుష్పం అని, యజుర్వేదం పుష్పం అని చెప్పుకున్నాం. ఇక్కడ అధర్వణ వేదం పుష్పం అని చెప్పకుండా ఇతిహాస పురాణం పుష్పం. ఋగ్వేదం అంటే ఋగ్వేద కర్మలు, యజుర్వేదం సామవేదం అంటే సామవేద కర్మలుగా తీసుకున్నాం. ఇక్కడ అధర్వాంగిరస అధర్వణ వేద మంత్రాలు ఏవైతే ఉన్నాయో అవి తుమ్మెదలే, అవి తేనెటీగలే గాని, పుష్పం మాత్రం ఆ అధర్వణ వేదంలోనే ఉన్నటువంటి ఇతిహాస పురాణ భాగము. భాగము బ్రాహ్మణ భాగము. బ్రాహ్మణ భాగంలో ఈ ఆఖ్యాయికలు ప్రధానంగా బ్రాహ్మణ భాగంలో వస్తుంటాయి. కర్మలు ఏ విధంగా అయితే బ్రాహ్మణ భాగంలో నిర్దిష్టమై ఉన్నాయో అదే విధంగా ఆఖ్యాయికలు కూడా. ఆ విధంగా ఈ ఆఖ్యాయికలన్నీ కూడా పుష్పం. అమృత ఆపహ, వాటి ద్వారా ఏ అధర్వాంగిరస మంత్రాలతో పాటుగా ఏ ఆఖ్యాయికలు చదవబడుతున్నాయో వాటి కూడా ఫలం. వాటి ద్వారా ఏర్పడేటువంటి అమృత ఆపహ కర్మఫలాలు ముందుగా. భాష్యంలో అథ ఏ అస్య ఉదంచో రశ్మయ ఇత్యాది సమానం. అస్య ఆదిత్యస్య ఉదంచో రశ్మయ, ఉత్తర దిక్కులో ఉన్నటువంటి ఈ సూర్యరశ్ములు ఏవైతే ఉన్నాయో ఇదంతా కూడా ముందు మనం వ్యాఖ్యానించుకున్నాం. అదే విధంగా అథర్వాంగిరస అథర్వణ అంగిరసాచ దృష్టాహ మంత్రాహ. అథర్వణ మంత్రాహ, అథర్వవేదానికి సంబంధించినటువంటి మంత్రాలు. ఆంగిరసాహ, ఆంగిరసాహ అంటే అంగిరసుడికి సంబంధించినటువంటివి అనేసి. ఆంగిరస, ఆంగి అక్కడ వృద్ధి దీర్ఘం కనిపిస్తా ఉంది కదా. ఆంగి ఆది వృద్ధి కలుగుతుంది పదాలకి. రైట్, కుంతి నుంచి కౌంతేయ అన్నప్పుడు కూలో ఉకారానికి వృద్ధి కలిగితే కౌ ఏర్పడుతుంది, కౌంతేయ. గంగాలో గకి వృద్ధి కలిగితే గాంగేయ. అలాగే ఇక్కడ అంగిరసలో ఆకి దీర్ఘం కలిగి ఆంగిరస, అంగిరసుడికి సంబంధించినటువంటివి ఆంగిరసాహ అంటున్నప్పుడు ఆంగిరస అంటే అంగిరసుడికి సంబంధించినటువంటివి ఏ విధంగా సంబంధం? అంగిరసాచ దృష్టాహ మంత్రాహ, అంగిరసుడి చేత అంగిరసుడి చేత దర్శించబడినటువంటివి. ఋషయో మంత్రద్రష్టారహ అని కదా, ఋషులు మంత్రద్రష్టలు. మంత్రద్రష్టలు అంటున్నప్పుడు ఉన్న మంత్రాలను దర్శిస్తారా, లేని మంత్రాలను దర్శిస్తారా? లేని వస్తువుని ఎవరైనా ఎలా దర్శించగలరు? యోగి గాని, యోగి తన యోగి శక్తి చేత దర్శించని. ఉన్న విషయాన్ని దర్శిస్తారా, లేని విషయాన్ని దర్శిస్తారా? లేని విషయాన్ని దర్శిస్తే భ్రాంతుడు అని చెప్పాలి కదా, జ్ఞాని అని ఎలా అంటాం? అది సామర్థ్యం ఎలా అవుతుంది? అందుకని ఉన్న విషయాన్ని దర్శిస్తారు. ఋషులు ఉన్న మంత్రాలనే దర్శిస్తున్నారు. అంటే ఋషులు మంత్రాన్ని దర్శించడానికి మునుపే ఆ మంత్రాలు ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి? ఈ బ్రహ్మాండంలోని. ఈ బ్రహ్మాండంలో అంటే వ్యాకృతమై ఉన్నాయి. అవ్యాకృత అవస్థలో లేకుండా వ్యాకృతమై ఉంది. ఆ వ్యాకృతమై ఉన్నటువంటి ఆ మంత్రాలను దర్శించి వీళ్ళు శబ్ద రూపంతో మనకు ప్రసాదిస్తున్నారు. ఋషయ మంత్రద్రష్టారః, మంత్రాన్ని దర్శించారు. మంత్ర స్రష్టారః అని చెప్పలేదు కదా, మంత్రాన్ని సృష్టించినటువంటి వాళ్ళు కాదు. వాళ్ళ నుంచి మంత్రము ఉత్పన్నం అవ్వలే, వాళ్ళ ద్వారా మంత్రము వెలువడింది లోకానికి. ఆ విధంగా మంత్రద్రష్టాః. సో మంత్రాన్ని దర్శించినటువంటి అంగిరసుల చేత దర్శించబడినటువంటి మంత్రాలు ఆంగిరసాః. ఆ అథర్వణ వేద మంత్రాలు అథర్వాంగిరసః కర్మని ప్రయుక్తాః, కర్మల యందు ప్రయోగించే మిగతా మంత్రాలు లాగానే అన్ని మంత్రాలు కూడా. ఋక్ మంత్రాలు, యజుర్ మంత్రాలు, సామ మంత్రాలు ఏ విధంగా అయితే కర్మని ప్రయుక్తాః కర్మల యందు ప్రయోగించబడుతున్నాయో, మంత్రైరేవ అనుస్మర్తవ్య అని మీమాంసకుల వాక్యం. మంత్రైరేవ అనుస్మర్తవ్య, మంత్రాల చేతనే కర్మలు స్మరించబడుతున్నాయి, అనుష్ఠించబడుతున్నాయి. ఏ కర్మ అయితే చేస్తున్నావో ఆ కర్మ మంత్రయుక్తంగానే చేస్తున్నాము. ఆ విధంగా కర్మని ప్రయుక్తాః, ఈ మంత్రాలు మధుకృతః, మధుకరులు, తేనెటీగలు. ఇతిహాస పురాణం పుష్పం. ఇతిహాస పురాణం అంటున్నప్పుడు ఈ ఇతిహాస పురాణాలు ఏంటివి చెప్తున్నారు? తయోశ్చ ఇతిహాస పురాణయోః అశ్వమేధే పారిప్లవాసు రాత్రిసు కర్మాంగత్వేన వినియోగః సిద్ధః. అశ్వమేధాది యాగాలలో
ఈ ఆ, ఇతిహాస పురాణం పుష్పం అని చెప్పుకున్నాం కదా. ఏంటో ఇతిహాస పురాణాలు అంటే అశ్వమేధ యాగం. ఈ సందర్భంలో పారిప్లవాసు రాత్రిషు, రాత్రుల యందు ఈ యజమాని అంటే రాజు, అశ్వమేధ యాగం చేసేటువంటిది సమ్రాట్ రాజు. ఆయనకి ఋత్వికులు ఆ పారిప్లవాసు, పారిప్లవాలని ఈ విధంగా ఆ చెప్పేటువంటి ఆఖ్యాయికలు, ఋత్వికుల ద్వారా చెప్పబడేటువంటి కథలు. పారిప్లవ ఆ రాత్రులలో కర్మాంగత్వేన వినియోగ సిద్ధ. ఈ ఇతిహాస పురాణాల యొక్క ప్రయోజనం సిద్ధ, వినియోగ వాటి యొక్క వినియోగం ప్రయోజనం. ఇతిహాస పురాణాల యొక్క ప్రయోజనము కర్మాంగత్వేన కర్మాంగ రూపంగా సిద్ధమవుతా ఉంది. ఇంతకుముందు సామ వేదము అంటే సామవేదోక్త కర్మలు చెప్తున్నాం, సాక్షాత్ కర్మ చెప్తున్నాం. అదేవిధంగా ఋగ్వేదం అన్నప్పుడు ఋగ్వేదోక్త కర్మ లేదా ఋగ్వేద విహిత కర్మ, అక్కడ సాక్షాత్గా కర్మ చెప్పుకున్నాం. ఇక్కడ అధర్వణ వేదం అంటున్నప్పుడు అధర్వణ వేదోక్త కర్మ అని కాకుండా ఆ కర్మలలో వినియోగపడేటువంటి ఇతిహాస పురాణం కర్మాంగాలు. ఫలం ఎప్పుడు కూడా కర్మకే కదా, కర్మకు ఫలం, కర్మఫలం. ఇక్కడంతా కర్మఫలం గురించే మాట్లాడుతున్నాం, రైట్. సో కర్మఫలం ఈ విధంగా సాక్షాత్తుగా కర్మానుష్ఠానం ద్వారా కలిగేటువంటి ఫలం. ఆ తర్వాత అంగభూత కర్మలు ఏవైతే ఉన్నాయో, రైట్, కర్మాంగాలు, కర్మ యొక్క అవయవాలు, కర్మ అంటున్నప్పుడు పూర్వాపరీభావం కలిగినటువంటి ఒక క్రమం కలిగినటువంటి, ముందు ఈ పని, తర్వాత ఈ పని, తర్వాత ఈ పని, ఇవన్నీ కలిపి ఒక కర్మ ఉంటుంది. ఈ ఊరి నుంచి ఆ ఊరికి వెళ్ళడం ఒక కర్మగా తీసుకుంటే అందులో అనేక అంశాలు ఉన్నాయి కదా. ముందు దారి తెలుసుకోవాలి, వాహనం తీసుకోవాలి, రైట్. సో ఆ విధంగా వెళ్ళడం ఏదైతే ఉందో కొంత దూరాన్ని దాటుతూ ఆ దిశలు సరిగ్గా చూసుకొని వెళ్తూ ఉండాలి. ఇవన్నీ కూడా చిన్న చిన్న కర్మలు, ఇవన్నీ కలిపి ఒక గమనం, గతి అనే కర్మ ఏర్పడుతూ ఉంది. ఆ విధంగా అవన్నీ కర్మాంగాలు అవుతుంది. అదేవిధంగా ఈ మిగిలిన ఇతర కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలు జరుగుతున్నప్పుడు కర్మాంగభూతంగా ఈ ఇతిహాస పురాణాలు వస్తాయి. ఇతిహాస పురాణాల ఆఖ్యాయికలు కూడా కర్మాంగాలు అవుతుంది. సో కర్మాంగత్వేన వినియోగ సిద్ధ. వాటిని ఆ కర్మాంగాలే అంటే ఇతిహాస పురాణాలు చెప్పు అని ఒక మంత్రం రావాలి. ఇతిహాస పురాణాలు ఈ పారిప్లవాలను చెప్పడానికి ఆ సందర్భంలో ఒక మంత్రం, ఆ మంత్రంతో పాటు ఇతిహాస పురాణాల యొక్క కథనం జరుగుతూ ఉంది. సో ఆ విధంగా ఈ ఇతిహాస పురాణ కథనం ఏదైతే ఉందో ఈ కర్మ, ఇది కర్మాంగం అయ్యింది. ఇతిహాస పురాణ కథనం ఒక కర్మ అవుతుంది, ఇది కర్మాంగం అయ్యింది. సో దీనికి సహకరించేటువంటి అధర్వణ మంత్రాలు, తద్వారా వాటి ద్వారా కలిగే ఫలం తర్వాత మంత్రంలో చూస్తాం. ఆ విధంగా ఇతిహాస పురాణాలు అంటున్నప్పుడు సాక్షాత్తుగా ముందులాగా కర్మ కాకపోయినా కర్మాంగాలై కర్మ అవుతుంది. కర్మతో అన్వయాన్ని పొంది కర్మ అవుతుంది. కేవల అర్థవాదాలుగా తీసుకోకు అని అర్థం. ఇతిహాస పురాణాలు అంటే ఆఖ్యాయికలు తీసుకొని, ఆఖ్యాయికలు ప్రాయ అర్థవాదంగా తీసుకుంటారు. అర్థవాదంగా తీసుకుంటే అర్థవాదానికి ఫలం ఏముంటుంది? స్తుతే కదా. పురుషుడికి కలిగే ఫలం ఏముంది? యజమానికి కలిగే ఫలం ఏముంది? కానీ దాన్ని కర్మాంగం చేసినప్పుడు యజమానికి ఫలం కలుగుతాం. అందుకని ఇక్కడ కర్మాంగత్వేన వినియోగ తేషాం వినియోగ సిద్ధ అని. తే వాయేతే అథర్వాంగిరస ఏతదితిహాస పురాణం అభ్యతపదం సస్యాపి తప్తస్య యశస్తేజ ఇంద్రియం వీర్యమన్నాద్యగం రసో జాయత. ఇదంతా కూడా ముందులాగానే. తే వాయేతే, ఈ అధర్వాంగిరస మంత్రాలు ఏవైతే ఉన్నాయో, ఏతద్ అభ్యతపత్ ముందు కర్మలను అభితాపం చేసి అని చెప్పుకున్నాం. ఇక్కడ ఇతిహాస పురాణమే. ఇతిహాస పురాణం అభ్యతపత్, రైట్. సో ఈ విధంగా అభ్యతప ఇతిహాస పురాణాలనేటువంటి కర్మాంగాలను నిర్వర్తింపజేసి తద్వారా అవితప్తస్య అటువంటి కర్మాంగాల ద్వారా కర్మ ఫలం అపూర్వం అదృష్టం ఏంటిది? యశస్తేజ ఇంద్రియం వీర్యమన్నాద్యగం రస. ఈ రసం, ఈ సారం, కర్మఫల సారం ఏదైతే ఉత్పన్నమవుతుందో ఆ కర్మఫల సారము దక్షిణముఖంగా పయనించి, రైట్, ఆదిత్యుడి యొక్క దక్షిణ భాగాన్ని ఆశ్రయిస్తుంది అని తర్వాత మంత్రం. తద్వ్యక్షరత్ తదాదిత్యం అభితో శ్రయత్ తద్వా ఏతత్ యదేతదాదిత్యస్య పరం కృష్ణగం రూపం.
తద్ వ్యక్షరత్. ఈ విధంగా ఈ కర్మఫలం అదృష్టం ఆ రసో అజాయత ఉత్పన్నమైనటువంటి ఆ సారం ఏదైతే ఉందో ఆదిత్యం అభితో అశ్రయత్ తది వ్యక్షరత్. ఆ విధంగా వి అక్షరత్ విశేషంగా ఆ విశేష దిశలో పయనించి ఆదిత్యం అభితో అశ్రయత్ ఆదిత్యుణ్ణి అభిముఖంగా వెళ్ళి ఏతద్ తద్వా ఏతద్ యదేతదాదిత్యస్య పరం కృష్ణగం రూపం పరం కృష్ణం రూపం పరం కృష్ణం. రైట్. సో ఉత్కృష్ట కృష్ణ నల్లని కాంతి ఏదైతే ఆదిత్యుడిలో ఉందో ఈ కర్మఫలం ఆ నల్లని కాంతి ఉంది. మధు ఏతత్ తద్ అంటున్నప్పుడు తదేతత్ మధు ఏతత్ ఆదిత్యస్య పరం కృష్ణం రూపం అతిశయేన కృష్ణం ఇత్యర్థ. పరం కృష్ణం పరం కృష్ణం అంటున్నప్పుడు పరం పరం అంటే అతిశయేన మిక్కిలి అతిశయించినటువంటి అత్యంత నల్లని రూపము. ఆదిత్యుడి యొక్క అత్యంత నల్లని రూపం ఏదైతే ఉందో అది ఈ కర్మఫలమే. అంటే ఆదిత్యుడిలో వివిధ వర్ణాలు, వివిధ భాగాలు, వివిధ దిశలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అన్నీ కర్మఫలాలే. ఆదిత్యుడు అన్నప్పుడు విరాట్ హిరణ్య గర్భుడి యొక్క స్థూల శరీరంగా చెప్పుకుంటున్నాం, అంటే బ్రహ్మాండం అని. సో ఆదిత్యుడిని బ్రహ్మాండానికి ప్రతీకగా తీసుకుంటుంది. ఈ బ్రహ్మాండంలో ఏ ఏ భాగాలు ఉన్నాయో ఇవన్నీ కూడా సంపూర్ణంగా కర్మఫలాలే, కర్మఫల స్వరూపమే. రైట్. ఈ కర్మఫలాలు లేదా ఈ బ్రహ్మాండము ఈ ఆదిత్యుడిని 6 భాగాలుగా చూస్తున్నాం ఇక్కడ. 4 దిశలు, తూర్పు పడమర ఉత్తరం చూసాము, దక్షిణం చూస్తాము, ఊర్ధ్వ అధో దిశ చూస్తాం. ఈ విధంగా 6 విభాగాలుగా చూస్తాం. 6 విభాగాలలో 6 రకాల వర్ణాలు కూడా చెప్తాం. రైట్. ఇవన్నీ కూడా అంటే ఈ విధంగా మనం ఆదిత్యుడిని విభజించి చూస్తున్నాము, పరీక్షించి చూస్తున్నాము. ఆదిత్యుడి యొక్క స్వరూపం ఏంటి అని ఏ భాగాన్ని పరీక్షించినా కూడా ఏం తెలుస్తా ఉంది? కర్మఫలం అని తెలుస్తా ఉంది. ఇదంతా కర్మఫలమే, ఇదంతా కర్మఫలమే, ఇదంతా కర్మఫలమే అని తెలుస్తా ఉంది. అంటే ప్రపంచమంతా కూడా కర్మఫలమే అని. ఆ విధంగా అది ముఖ్య ఉపాసన. మధు విద్య అంటున్నప్పుడు మధు అంటే కర్మఫలము, కర్మఫలం గురించి సంబంధించినటువంటి ఉపాసన అని. ఇది 4వ ఖండం. ఇక 5వ ఖండం చూద్దాం. అతయే అస్యోర్ధ్వా రస్మయస్ తాయేవ అస్యోర్ధ్వా మధునాడ్యో గుహ్యా ఏవాదేశ మధుకృతో బ్రహ్మైవ పుష్పం తా అమృత ఆపహాం. ఇక అస్య ఊర్ధ్వా ఏ రస్మయః ఊర్ధ్వః పై దిశలో ఊర్ధ్వ దిశలో ఉన్నటువంటి ఏ కిరణాలు అయితే ఉన్నాయో తా ఏవ అస్య ఊర్ధ్వా మధునాడ్యః ఇవన్నీ కూడా ఆ ఊర్ధ్వ దిశలో ఉన్నటువంటి మధునాడులే, మధు ఆశ్రయాలే. మధునాడ్యో గుహ్యా ఏవాదేశాహం ఇవన్నీ కూడా గుహ్యా ఏవ దేశాః గుహ్యాః రహస్యంగా ఉన్నటువంటి ఆదిత్యుడి కంటే పైన ఉన్నటువంటి ఆదిత్యుడి యొక్క మనం ఆదిత్యుడు పృథివీ లోకం నుంచి మనం చూస్తున్నప్పుడు ఆదిత్యుడి పైనే కనిపిస్తుంది. ఆ ఆదిత్యుడి యొక్క పైన ఉన్నటువంటి లోకాలు రహస్యమైనటువంటివి, ద్యులోకము ఇత్యాదులు ఇవన్నీ కూడా రహస్య లోకాలు. ఈ దేశాలు మధుకృతో గుహ్యా ఏవ దేశా మధుకృతః. రైట్. సో అత ఏ అస్య ఊర్ధ్వా రశ్మయః తావా ఏ అస్య ఊర్ధ్వా మధునాడ్యః. సో ఈ ఆదిత్యుడి యొక్క పై దిశలో ఉన్నటువంటి ఈ సూర్య రశ్ములు, ఆ రశ్ములు మధునాడులు. అదే పై దిశలో ఉన్నటువంటి ఆ దేశాలు ఏవైతే ఉన్నాయో, ఆ ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో, ఆ లోకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గుహ్యా ఏవ దేశాః. ఆయా దేశాలన్నీ కూడా మధుకృతః ఇవన్నీ కూడా మధుకరులు, ఇవే తేనెటీగలు. ఇక ఆ తర్వాత పుష్పస్థానీయం ఎవరు? బ్రహ్మైవ పుష్పం. బ్రహ్మయే పుష్పం. బ్రహ్మ అంటున్నప్పుడు ఇక్కడ ఓంకారమే పుష్పం అని. ఇప్పుడు వరకు మనం కర్మల గురించి మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఓంకారం కర్మలో భాగం ఎలా అవుతుంది అంటే ఈ విధంగా యజ్ఞయాగాది కర్మల్లో భాగం ఎలా అవుతుంది? అందుకని ఓంకారం అంటున్నప్పుడు ఉపాసనలు కూడా తీసుకోవాల్సింది. బ్రహ్మైవ పుష్పం తా అమృత ఆపహాం. రైట్. కర్మణ పితృలోక విద్యయా బ్రహ్మలోక అని కూడా చెప్పుకుంటాం కదా. కర్మల ద్వారా పితృలోకం అంటే స్వర్గలోకాలు. విద్య అంటే ఉపాసన. విద్య అంటే దేవతాభిషేక విద్య. దేవతాభిషేక ఉపాసనల ద్వారా బ్రహ్మాది లోకాలు, ఊర్ధ్వలోకాలు అని కదా. సో ఆ విధంగా
అటువంటి ఓంకారం బ్రహ్మైవ పుష్పం తా అమృత ఆపహం, తా అమృత ఆపహ. ఆ తర్వాత ఆ ఓంకారం యొక్క అనుష్ఠానం ద్వారా కలిగేటువంటి ఫలం అవే తా అమృత ఆపహ అని. భాష్యంలో అథ ఏ అస్య ఊర్ధ్వాహ రశ్మయ ఇత్యాది పూర్వవత్. ఏ అస్య ఊర్ధ్వా రశ్మయ అక్కడ దాకా మధునాడ్య, అదంతా కూడా పూర్వవత్ ముందులాగానే, విశేషం ఏం లేదు అందులో. గుహ్యా ఏవ దేశ అన్నప్పుడు గుహ్యాహ గోప్యాహ రహస్యాహ ఏవ. గుహ్యాహ గుహ్యంగా గోప్యంగా ఉన్నటువంటివి, రహస్యంగా ఉన్నటువంటివి, తెలియనటువంటివి, ప్రత్యక్షంగా అన్నటువంటివి, పరోక్షమైనటువంటివి, శాస్త్రం ద్వారా మాత్రమే తెలిసేటువంటివి ఆయా దేశాలు. ఆదేశాహం, ఆదేశాహ లోకద్వారీయాది విధయ ఉపాసనాని చ కర్మాంగ విషయాణి మధుకృతః. ఓకే, దేశాహ కాకుండా ఆదేశాహ. అత ఏస్య ఊర్ధ్వారస్మయస్ తాయేవస్య ఊర్ధ్వా మధునాట్య గుహ్యా ఏవ ఆదేశాహ. ఆదేశాహ, ఆదేశాహ అన్నాడు విధులు, ఆయా విధులు. ఆ ఓ ఈ విధంగా ఉపాసనలకు సంబంధించినటువంటి ఆ విధులు ఏవైతే ఉన్నాయో, మధుకృతులు, మధుకృత ఈ తేనెటీగలు సర్వత్ర కర్మలు గాని చెప్పుకున్నాం కదా, ఇక్కడ కూడా కర్మ గాని మానస కర్మ, మానస కర్మ ఈ విధంగా ఆదేశాహ. మంత్రాలను తేనెటీగలుగా చెప్పుకున్నాం ఇప్పుడు దాకా, మంత్రవాక్యాలని తేనెటీగలుగా చెప్పుకున్నాము. ఇక్కడ విధి వాక్యాలు, విధి వాక్యాలని ఉపాసనలలో మంత్రాలకు ప్రమేయం లేదని, కర్మలలో మంత్రాలకు ఆస్కారం ప్రమేయం ఉంది, అవసరం సంబంధం ఉంది. రైట్, కర్మల చేత మంత్రాల సహాయంతో కర్మలు అనుష్ఠించబడుతున్నాయి. ఉపాసనలో మంత్రాల సహాయం లేదు కాబట్టి విధి వాక్యాలని, మంత్రవాక్యాలు తర్వాత విధి వాక్యాలు, ఈ విధి వాక్యాలు ఇక్కడ ఆదేశాహ మధుకృత. అందుకని గుహ్యాహ గోప్యాహ రహస్యా ఏవ, గుహ్యా ఏవ ఆదేశాహ, గుహ్యా ఏవ ఆదేశాహ. గుహ్యా ఏవ ఆదేశాహ అన్నప్పుడు ఆదిత్యుడి పైన ఉన్నటువంటి లోకాలు ఆ విధంగా అర్థం తీసుకోకుండా రహస్యభూతమైనటువంటి ఉపదేశాలు, రహస్యభూతమైనటువంటి ఉపదేశాలు, రహస్య లోకాలను పొందింపజేసేటువంటి ఉపాయాలు. లోకంలో మనకు సాధ్యం స్పష్టంగా తెలుస్తున్నప్పుడు దాని యొక్క సాధన కూడా లోకంలోనే తెలుస్తుంది, లౌకిక ప్రమాణాల చేత. ఆకలిని తీర్చేటువంటి సాధనం అన్నం, ఈ రెండు కూడా లోకంలోనే తెలుస్తుంది. ఆకలిని తొలగించేటువంటి సాధనం, అదేవిధంగా ధనాన్ని పొందేటువంటి సాధనం లౌకిక విషయాలు అయినప్పుడు, రైట్. సో లౌకిక సాధ్యము, లౌకిక సాధన, ఆ సాధ్య సాధన సంబంధం, ఇదంతా కూడా లౌకిక ప్రమాణాల చేత, ప్రత్యక్ష అనుమాన ఉపమాన అర్థాపత్తి అనుపలబ్ధి, ఈ ప్రమాణాల చేత, లౌకిక ప్రమాణాల చేత, లౌకిక విచారం చేత లోక సిద్ధంగానే తెలుస్తాయి. కానీ అలౌకిక సాధ్యాలు ఏవైతే ఉన్నాయో, అలౌకిక సాధ్యాలు గాని అలౌకిక సాధ్యాల యొక్క సాధనలు గాని సాధ్యమే తెలియనప్పుడు దాని సాధన ఎలా తెలుస్తుంది? అందుకని అలౌకిక సాధ్యాలు గాని సాధనలు గాని లోకసిద్ధంగా ఉండవు. అందుకని గుహ్యా ఏవ ఆదేశాహ, రహస్యమైనటువంటి ఆదేశాలు, రహస్యమైనటువంటి విధులు అని. ఆ విధంగా గుహ్యాహ గోప్యాహ రహస్యా ఏవ ఆదేశాహ లోకద్వారీయాది విధయ, ఆయా లోకాలను పొందజేసేటువంటి విధులు. లోకద్వారీయాది విధయ ఉపాసనాని చ కర్మాంగ విషయాని, ఉపాసనలు తర్వాత కర్మాంగ విషయోపాసనలు. రైట్, ఇదంతా కూడా సంసార రూప ఫల ప్రాప్తికి సంబంధించినటువంటిది కాబట్టి సంసారాన్ని పొందజేసేటువంటి కర్మలు, కర్మాంగోపాసనలు, కర్మలతో పాటుగా చేసేటువంటి ఉపాసనలు. మనం మొదటి అధ్యాయం, ఇదే ఉపనిషత్తులో మొదటి అధ్యాయంలో గాని రెండో అధ్యాయంలో గాని ప్రాయ కర్మాంగోపాసనలు చూసాము. ఒక్క ఓంకార ఉపాసనను మినహాయిస్తే మిగిలినవన్నీ కర్మాంగోపాసనలు చూసాము. ఈ కర్మాంగోపాసనలన్నీ, ఈ విధులు లోకద్వారీయాది విధయ ఉపాసనాని చ కర్మాంగ విషయాని మధుకృత, ఇవే మధుకరులు. బ్రహ్మ ఏవ శబ్దాధికారాత్ ప్రణవాక్యం పుష్పం. బ్రహ్మ ఏవ పుష్పం అంటున్నప్పుడు ఇది బ్రహ్మ శబ్దాధికారమై ఉండడం చేత, ఇక్కడంతా కూడా వేద విచారం నడుస్తా ఉంది.
ఋగ్వేదము ఋక్ మంత్రాలని, సామ మంత్రాలని, రైట్. సో ఈ విధంగా ఋక్ మంత్రాలు, సామ మంత్రాలు ఇవి ఈ విధంగా చూస్తున్నప్పుడు ఇదంతా కూడా శబ్దాధికారం, శబ్ద బ్రహ్మ గురించి మాట్లాడుతున్నాం. శబ్ద బ్రహ్మ గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ బ్రహ్మ శబ్దం చేత, లేదా శబ్ద స్వరూపం, వేద స్వరూపం గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ బ్రహ్మ శబ్దం చేత కూడా శబ్దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది, శబ్ద సంబంధి విషయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి బ్రహ్మ యొక్క ప్రతీక ప్రణవం తీసుకో, ఓంకారం. బ్రహ్మ అంటే ఇక్కడ బ్రహ్మ వాచకం ప్రణవం, తస్యవాచక ప్రణవ అని కదా. ఆ విధంగా బ్రహ్మ ఏవ ప్రణవాక్యం పుష్పం, ప్రణవమే ఓంకారమే పుష్పం అని సమానమన్యత్. ఓంకారానికి సంబంధించినటువంటి ఉపాసనలు కూడా మనం మొదటి 2 అధ్యాయాలు చూసాము. ఇక్కడ ఓంకారం అంటున్నప్పుడు ఉద్గీతను ఓంకారంగా తీసుకొని ఉపాసన చెప్పుకున్నాం. మధ్యలో సామాన్య ఓంకారం గురించి కూడా ఒక ఉపాసన చెప్పుకున్నాం, ఓంకార ఉపాసన స్కంధ సురితో పాటుగా. రెండో మంత్రం తే వాయేతే గుహ్యా ఆదేశ ఏతద్ బ్రహ్మాభ్యతపగం తస్యాపి తప్తస్య యశస్తేజ ఇంద్రియం వీర్యమన్నాద్యం రసో జాయతాం. తే వాయేతే గుహ్యా ఆదేశాః, ఈ విధంగా రహస్యమైనటువంటి ఈ ఆదేశాలు, విధులు ఏవైతే ఉన్నాయో ఇవి ఏతద్ బ్రహ్మ అభ్యతపః, వీటి ద్వారా ఆ బ్రహ్మ ఓంకారము అభితప్తమంటే అనుష్ఠించబడినటువంటి ఆ ఓంకారం నుండి ఈ కర్మ ఫలం, ఉపాసనా ఫలం, లేదా కర్మాంగాలు కాబట్టి కర్మఫలమే. యశస్తేజ ఇంద్రియం వీర్యం అన్నాద్యం అనేటువంటి కర్మఫలం అపూర్వ అదృష్టం ఉత్పన్నం అవుతా ఉంది. తద్ వ్యక్షరత్ తదాదిత్యం అభితో అశ్రయత్ తద్వా ఏతద్ యదేతదాదిత్యస్య మధ్యే క్షోభత ఇవ. ఈ కర్మఫలం ఏదైతే ఉందో ఇది కూడా మళ్ళీ ఆదిత్యుడి వైపు పయనించి ఆదిత్యుడిని ఆశ్రయిస్తా ఉంది. అభితో ఆశ్రయత్, ఏ విధంగా ఆదిత్యుని ఆశ్రయిస్తా ఉంది? తద్వా ఏతద్, యదేతద్ ఆదిత్యస్య మధ్యే క్షోభత ఇవ, ఆదిత్యస్య మధ్యే యత్ క్షోభత ఇవ, క్షుభధాతు, ఈ కదులుచున్నటువంటి. సో ఆదిత్యుడి మధ్యలో ఏదైతే మనకు కించిత్ కదలికలుగా కనిపిస్తూ ఉందో మధ్య భాగం, ఆదిత్యుడి మధ్యలో ఆదిత్యుడు ఆదిత్య మండలం గోళకం. సో ఆ ఆదిత్య గోళంలో మధ్యలో ఏదైతే మనకు కదులుతున్నట్టుగా కనిపిస్తుందో ఆ భాగము ఈ కర్మఫలమే. మధు ఏతదాదిత్యస్య మధ్యే క్షోభతే ఇవ సమాహిత దృష్టే దృశ్యతే సంచలతి ఇవ. ఏతత్ మధు, ఈ కర్మఫలం ఆదిత్యస్య మధ్యే, ఆదిత్యుడి మధ్యలో క్షోభతే ఇవ, కదులుతున్నట్లుగా కనిపిస్తుంది. ఎవరికి? సమాహిత దృష్టే సంచలతి ఇవ దృశ్యతే, కదులుతున్నట్టుగా సమాహిత దృష్టి, ఉపాసన ద్వారా ఏకాగ్రతను పొందినటువంటి వాళ్ళకి ఈ కదలికలు కూడా ఆదిత్యుడి యందు కనిపిస్తుంది. తే వాయేతే రసానాగం రసాహాం వేదాహి రసాస్ తేషామేతే రసాహాం తాని వాయేతాన్యమృతానామృతాని వేద అహం అమృతాస్తేషామేతాన్యమృతాని. చివరిలో ఉపాసనా విధి, విధంగా ఉపాసించడం, ఉపాసన ఫలం, ఆ విధి గురించి ఇక్కడ దేవాయేతే రసానాగం రసాహ, ఈ విధంగా ఆదిత్యుడి యొక్క ఎరుపు వర్ణం అని చెప్పుకున్నాము, ఆదిత్యుడి యొక్క నలుపు వర్ణం అని చెప్పుకున్నాము, ఆదిత్యుడి మధ్యలో కనపడుతున్నటువంటి కదిలే రూపం అని చెప్పుకున్నాము, రైట్. సో ఇవన్నీ రసానాం రసాహ, కర్మఫలాలు ఏవైతే చెప్పుకున్నామో అవి రసాలని. ఇంద్రియం యశస్తేజ ఇంద్రియం వీర్యం అన్నాద్యగం రసో అజాయత అని, వాటికెల్లా కూడా ఇవి ఎరుపు ఇత్యాది వర్ణాలుగా ఏవైతే ఉన్నాయో రసానాం రసాహాం. తే వై ఏతే యథోక్తాహాం రోహితాదిరూప విశేషాః, ఈ రోహిత ఇత్యాది, రోహిత, శుక్ల అదేవిధంగా కృష్ణ ఇత్యాది రూపాలు ఏవైతే ఉన్నాయో తే వై ఏతే యథోక్తాః రోహితాదిరూప విశేషాః రసానాం రసాహాం. ఏంటి రసానాం రసాహ అంటున్నప్పుడు
వేదాహి రసాహం. వేదాహి వేద వేద వేదోక్త కర్మలు, వేదోక్త కర్మలే కర్మ ఫలాన్ని ఆ కలిగిస్తూ రసము లేదా సంసార సారమై ఉన్నాయి. సంసారాన్ని, ఈ బ్రహ్మాండాన్ని అంతా కూడా పొందింపజేసేటువంటి సాధనలు. బ్రహ్మ ఎవరు ఎక్కడ ఏ కర్మలు చేస్తూ కర్మఫలాన్ని పొందగోరుతున్నారో అవన్నీ కూడా సంసారాంతర్భావాలే, సంసారం యొక్క భాగాలే ఉన్నాయి. ఆ విధంగా అది రసం. దానిని పొందజేసేటువంటి, దానికి ఉపాయాలను తెలియజేసేటువంటి వేదం ఏదైతే ఉందో రస. అందులో వాటికెల్లా ఆ వేదోక్త కర్మలు ఆ విధంగా రసమై ఉన్నాయి, సంపూర్ణ ప్రపంచం యొక్క సారమై ఉన్నాయి. సంపూర్ణ ప్రపంచాన్ని సృష్టించినటువంటి పరమాత్మ వేదాలను కూడా ప్రకటింపజేస్తున్నాడు. ఈ ప్రపంచం యొక్క సారభూతంగానే ఈ ఈ ఈ వేదాన్ని సృష్టించాలని మనం ఓంకారోపాసనలో చూసాం. ప్రపంచం యొక్క సారము వేదము, వేదం యొక్క సారము ఓంకారం అని ఆ విధంగా చూసాం ఇక్కడ. రైట్. సో ఆ విధంగా వేదాహి రసాహ, ఆ కర్మలలో కల్లా రసం ఏమవుతుంది? కర్మఫలం. అదే ఈ ఎరుపు ఇత్యాది వర్ణాలని కర్మఫలంగా చెప్పుకున్నాం. వేదాహి యస్మాత్ లోక నిష్యందత్వాత్ సారాహ ఇది రసాహం. ఈ వేదాలు లోక నిష్యందత్వాత్, లోకముల నుండి నిస్యంద, సెంద ధాతు స్రవించడం, లోకాల నుంచి వెలిబడ్డాయి, లోకాల సారభూతంగా ప్రకటమయ్యాయి. లోకాలకు సారంగా వేదాలు, వేదాలకు సారంగా వ్యాహృతులు భూర్భువస్వహ అని, అవ్యాహృతుల యొక్క సారంగా ఓంకారం అని చెప్పుకున్నట్లుగా లోక నిషందత్వాత్ సారాహ, ఈ వేదాలన్నీ సారాలయి. సారాహ ఇది రసాహ, సార శబ్దానికి రస శబ్దానికి వర్ణ విపర్యయం. ఈ సార అని తిరిగేస్తే రస అవుతుంది కదా, ఆ విధంగా రసాహ. తేషాం రసానాం అంటే సారా రస రెండు సమానార్థకాలు. అటువంటి రసానాం కర్మభావమాపన్నానామపి, రసానాం వేదాలు కర్మలు కదా, కర్మల ద్వారా కర్మఫలభూతమైనటువంటి సంసార ప్రాప్తి. అటువంటి వీటికి కర్మభావమాపన్నానామపి ఏతే రోహితాది విశేషా, ఈ రోహిత ఇత్యాది వర్ణ విశేషాలు ఈ కర్మలకెల్లా కూడా కర్మఫలమై సారమై ఉన్నాయి. అపి ఏతే రోహితాది విశేషా రసాహ అత్యంత సారభూత ఇత్యర్థః. ఈ జగత్తు యొక్క సమగ్ర స్వరూపమై, సారభూత స్వరూపమై ఉన్నాయి ఈ ఆదిత్యుడి యొక్క రోహితాది వర్ణాలు. తాని వా ఏతాని అమృతానాం అమృతాని, ఇవి అమృతానామపి అమృతాని, ఈ ఎరుపు ఇత్యాది వర్ణాలు అమృతానాం ఈ వేదాలని సారం అని చెప్పుకున్నాం, రసం సారం అని చెప్పుకున్నాం. వాటిలోకెల్లా రసాలే. అమృతానాం అమృతాని భాష్యంలో వేదాహి అమృతాః నిత్యత్వాత్, వేదాలు అమృత స్వరూపాలు, నిత్య స్వరూపాలు. నిత్యత్వాత్, నిత్యం ఇక్కడ నిత్యత్వం సాపేక్ష నిత్యంగానే తీసుకుంటాం. సాపేక్ష నిత్యంగా అంటే శాస్త్రము, వేదము పరమాత్మ యొక్క నిశ్వాసగా, ఏ విధంగా అయితే పురుషుడు వ్యక్తి ఒక నిశ్వాస, ఈ ఊపిరి విడవడం ఏదైతే ఉందో ఎంత అనాయాసంగా ఊపిరిని విడుస్తున్నాడో అంతే అనాయాసంగా వేదము పరమాత్మ నుండి ప్రకటమయ్యింది. వేదం అపార శబ్దరాశి, రైట్, అపార శబ్దరాశి. ఈ అపార శబ్దరాశి అంతా కూడా పరమాత్మ నుండి అప్రయత్నపూర్వకంగా, పరమాత్మ యందు కర్తృత్వాన్ని ఆపాదించకుండా, విశేష ప్రయత్నం చేత కాకుండా అప్రయత్నంగా లీలాప్రాయంగా ప్రకటమవుతా ఉంది అని. రైట్. సో ఆ విధంగా పరమాత్మ నుండి సృష్టి కల్పాదిలో ప్రకటమవుతా ఉంది అప్రయత్నపూర్వకంగా, కర్తృత్వాన్ని ఆపాదించకుండా, కర్తృత్వం లేకుండా. ఎలా? తస్య జ్ఞానమయం తపః అని, ఆయన యొక్క తపస్సు జ్ఞానమయము. సో పూర్వకల్పంలో ఉన్నటువంటి వేదమే పునః అపూర్వకల్పంలో ఉన్నటువంటి వేదము అవ్యాకృత రూపంగా పరమాత్మలో లీనమవుతోంది ప్రళయకాలంలో. ఆ లీనమైనటువంటి ఆ వేదము, అవ్యాకృతంగా ఉన్నటువంటి ఆ శబ్ద స్వరూపము వ్యాకృతం అవుతా ఉంది సృష్టి కాలం. ఈ విధంగా అయితే ఈ పంచభూతాలన్నీ కూడా పరమాత్మలో అవ్యాకృత స్థితిని పొంది మళ్ళీ వ్యాకృత స్థితిని పొందుతున్నాయి. తస్మాదాత్మన ఆకాశ సంభూత అని అంతే సునాయాసంగా ఈ వేదం కూడా పరమాత్మ నుండే ప్రకటమవుతా ఉంది. పూర్వకల్పంలో ఉన్నటువంటి వేదమే ఈ కల్పంలో కూడా
ప్రకటమవుతా ఉంది. ఈ కల్పంలో ఉన్నటువంటి వేదమే కల్పాంతంలో లీనమై మళ్ళీ ప్రకటమవుతుంది. కాబట్టి నిత్యం నిత్యము. ఏ విధంగా నిత్యము? ప్రవాహి నిత్యము. ప్రవాహి నిత్యం అంటున్నప్పుడు మళ్ళీ పరిణామాన్ని పొందేటువంటి నిత్యం అని కాదు. సామాన్యంగా ప్రవాహి నిత్యం అంటున్నప్పుడు పరిణామాన్ని పొందే తత్వాన్ని ప్రవాహి నిత్యంగా చెప్పుకుంటాం. పరిణామాన్ని పొందనటువంటి నిత్యాన్ని కూటస్థ నిత్యంగా చెప్పుకుంటాం. కూటస్థం కూటవతిష్టతి, ఎటువంటి మార్పులు లేకుండా ఉండేటువంటి నిత్య వస్తువు బ్రహ్మ ఆత్మ. సో ఆ విధంగా కూటస్థ నిత్యము పరిణామ నిత్యమని. ఇక్కడ వేదాన్ని కూటస్థ నిత్యంగాను కాకుండా ప్రవాహ నిత్యంగాను కాకుండా, మార్పు లేదు వేదంలో. పూర్వకల్పానికి కల్పానికి మార్పు లేదు. అదే వేదమే. కృతయుగంలో ఏ వేదాన్నైతే ఆ అప్పటి ప్రజలు తెలుసుకుంటున్నారో, విచారిస్తున్నారో, కర్మలు చేస్తున్నారో అదే వేదం ఇప్పుడు కూడా. కాబట్టి మార్పు లేనటువంటిది. కానీ సావయం కదా, సావయవము, శబ్దాత్మకము, జడము, ఆ విధంగా పరమాత్మ కంటే భిన్నము. ఆ విధంగా సాపేక్షంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా ఆ విధంగా కూటస్థ నిత్యం కంటే భిన్నంగా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ నిత్యమే. వేదాహి అమృతాహ నిత్యత్వాత్, ఎల్లప్పుడూ అదే విధంగా ఉండడం చేత సాధ్యసాధన సంబంధాన్ని తెలిపేటువంటిది. సాధ్యసాధన సంబంధాన్ని తెలిపేటువంటి ఆ వేదము ఆ విధంగా నిత్యంగా, ఈ సాధ్యానికి ఇదే ఎల్లప్పుడూ సాధన, ఇంకొక సాధనం లేదు. ధర్మం చర, పుణ్యానికి ధర్మమే మార్గము. ఈ కల్పమైనా పూర్వకల్పమైనా తర్వాత వచ్చే కల్పమైన. పుణ్యానికి ఎప్పుడు కూడా పుణ్యఫలం, సుఖానికి ధర్మమే మార్గం. అధర్మము దుఃఖాన్నే కలిగిస్తుంది, ఈ కల్పమైన పూర్వకల్పమైన. ఆ విధంగా సాధ్యసాధన భావాన్ని నిత్యంగా తెలుపుతా ఉంది కాబట్టి, నిత్యమైనటువంటి సాధ్యసాధన భావాన్ని తెలుపుతా ఉంది కాబట్టి నిత్యం. ఇంకొక రకంగా నిత్యత్వాన్ని చెప్తారు. ఈ కర్మల యొక్క ఫలాలు, వేదోక్త కర్మల యొక్క ఫలాలు, ధర్మము సుఖాన్ని కలిగిస్తుంది, పుణ్యాన్ని కలిగిస్తుంది అనేటువంటిది దాంట్లో ఎటువంటి మార్పు లేదు, ఖచ్చితంగా కలిగిస్తుంది. రైట్. సో ఖచ్చితమైనటువంటి ఫలాన్ని చెప్తుంది కాబట్టి నిత్యము. కర్మ ఫలాలు నిత్యము. కర్మఫలాలు నిత్యం అంటే కర్మఫలాలు అవశ్యం భావి. కర్మల యొక్క ఫలాలు అవశ్యంగా కలుగుతాయి, వేదోక్త విధంగానే కలుగుతాయి. వేదం ఏ విధంగా ధర్మానికి సుఖం ఫలమని, అధర్మానికి పాపం ఫలమని, దుఃఖం ఫలమని ఏ విధంగా చెప్పిందో అదే విధంగా కలుగుతుంది. అందుకని ఖచ్చితమైనటువంటి ఫలాలని చెప్తుంది కాబట్టి నిత్యము. ముండకంలో చూస్తాం, తదేత సత్యం మంత్రేషు కర్మాణి కవయో వదంతి. రైట్. అక్కడ మంత్రేషు కర్మాణి, మంత్రాలలో మంత్రద్రష్టలైన ఋషులు ఏ కర్మలనైతే తెలియజేశారో ఆ కర్మలు సత్యం. ఎందుకని? ఫలాన్ని అవశ్యంగా ఇస్తాయి, కర్మఫలాన్ని అవశ్యంగా ఇస్తాయి కాబట్టి సత్యం. ఆ విధంగా నిత్యం. అందుకని అమృతాః, నిత్యత్వాత్ అమృతాః. తేషాం ఏతాని రోహితాదీని రూపాణి అమృతాని. అటువంటి వేదాల కంటే కూడా ఈ రోహితాది రూపాలు ఏవైతే కర్మఫలాలు చెప్పుకుంటున్నామో ఇవి అమృతాని. రసానాం రసాహ ఇత్యాది కర్మస్తుతి ఏషాం. ఇవి కర్మల కంటే కూడా, వేదోక్త కర్మల కంటే కూడా శ్రేష్టము అని కర్మను స్తుతిస్తుంది. కర్మ యొక్క స్తుతియే ఇది, కర్మస్తుతి ఏషాం. యస్య ఏవం విశిష్టాని అమృతాని ఫలం ఇది. యస్య కర్మణః, ఏ కర్మలకైతే ఇటువంటి విశిష్టమైనటువంటి కర్మఫలం ఉందని చెప్తూ కర్మఫలాల ద్వారా కర్మస్తుతి. కర్మఫలాలను స్తుతించడం ఏముంది? కర్మఫలాలను పొందడమే కదా. కర్మలను స్తుతించినప్పుడు ఆ స్తుతించబడినటువంటి కర్మలు అనుష్ఠించబడతాయి ప్రజల ద్వారా. రైట్. వేదము శృతి ఏ విషయాన్ని స్తుతిస్తుంది? దేన్నైతే అనుష్ఠింపజేయదలుచుకుందో, ప్రాణులు మనుషుల ద్వారా ఏ కర్మలను అనుష్ఠింపజేయదలుచుకుందో ఆ కర్మలను స్తుతిస్తుంది. కర్మఫలాలను స్తుతించడంలో పెద్ద ప్రయోజనం లేదు. కర్మలను స్తుతించినప్పుడు కర్మలను అనుష్ఠిస్తారు. కర్మఫలాలను స్తుతిస్తే కూడా ఆ కర్మఫలాలను పొందడానికి సాధనలు ఏవైతే ఉన్నాయో వాటినే గ్రహించాల్సి ఉంటుంది. కాబట్టి ఇదంతా కూడా కర్మస్తుతి. ఇది పంచమః ఖండః. ఇక షష్ఠః ఖండః. ఇదే ఉపాసనలోనే భాగంగా ఈ కర్మ ఫలం ఏదైతే ఇప్పుడు దాకా చెప్పుకుంటూ వస్తున్నామో, ఈ కర్మఫల భోక్త, కర్మఫలాలు చెప్పుకుంటున్నాము. కర్మఫలం యొక్క భోక్త కావాలి. ఇప్పుడు ఆ భోక్త ఎవరు? ఆదిత్యుడిలో ఉండేటువంటి ఎరుపు వర్ణంగా ఉన్నటువంటి ఆ మధువు, ఆ మధువును త్రాగేటువంటి ఆ మధువు యొక్క భోక్త ఎవరు? అదేవిధంగా తెలుపు వర్ణంలో ఉన్నటువంటి మధువు, దాని భోక్త ఎవరు అని ఆ విధంగా భోక్త భాగాన్ని తర్వాత భాగంలో షష్ఠ ఖండంలో చూస్తాం.
అది తర్వాత క్లాస్లో చూద్దాం. ఓం. Thank you.